వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రతిసారి అడుగుతున్నటువంటి ప్రశ్నలలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా భారతదేశం నుండి యునెస్కో గుర్తించినటువంటి చారిత్రక ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు, వాటి యొక్క ప్రాధాన్యత అనేవి ప్రధానమైనటువంటి అంశాలుగా మనకు కనిపిస్తున్నాయి. భారతదేశంలో 2023 నాటికి 42 ప్రదేశాలను యునెస్కో జాబితాలో చేర్చడం జరిగింది. కాబట్టి ఈ టాపిక్ మీద నుంచి వచ్చే ప్రశ్నకి ఆన్సర్ చేయాలంటే ఈ ప్రదేశాల మీద ప్రతి అభ్యర్థికి అవగాహన ఉండాలి, అటు యూపీఎస్సీ నుంచి ఇటు టీఎస్పీఎస్సీ వరకు. మరి ఇలాంటి అంశాలు ఎన్నో ఈ ఛానల్ ద్వారా నేను కవర్ చేస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అప్డేట్స్ అన్నీ కూడా పొందండి. ఒక్కసారి ఈ 42 ప్లేసెస్ గురించి ఇక్కడ మాట్లాడదాం. ఫస్ట్ మనకి యునెస్కో అనేది యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీని యొక్క ప్రధాన కార్యాలయము ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉంది. గమనించండి, హెడ్ క్వార్టర్ అడుగుతాడు ముఖ్యంగా. సరే, ఇప్పుడు రాష్ట్రాల వారీగా నేను ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను. అంటే ఏ రాష్ట్రంలో ఎన్ని ప్లేసెస్ని యునెస్కో ఐడెంటిఫై చేసింది, చాలా ఈజీగా ఉంటుందని. మొట్టమొదట అస్సాంలో మనకి కజీరంగా నేషనల్ పార్క్, తర్వాత మానస్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, ఈ రెండింటిని యునెస్కో జాబితాలో చేర్చడం అనేది జరిగింది. 1983 నుంచి మొదలుకొని ఇండియాలో యునెస్కో చారిత్రక ప్రదేశాలను గుర్తించడం అనేది 1983లో మొదలైంది. మహారాష్ట్రలోని అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, తర్వాత తాజ్మహల్, ఆగ్రా కోట, ఇవి మొట్టమొదట గుర్తించారు. తర్వాత 2023 నాటికి మీకు 2023లో పశ్చిమ బెంగాల్లో శాంతినికేతన్, కర్ణాటకలో హొయసాల టెంపుల్స్ గుర్తించడం అనేది జరిగింది. 83 నుంచి 2023 వరకు 42 ప్రదేశాలను అయితే గుర్తించడం అనేది జరిగింది. అస్సాంలో 2 ప్రదేశాలు. తర్వాత బీహార్లో మహాబోధి మహావిహార ఇన్ బోధ్గయ, ఎక్కడైతే బుద్ధుడు జ్ఞానోదయం పొందినటువంటి ప్రదేశం ఉందో బోధ్గయ, అక్కడ ఆ ప్రదేశాన్ని యునెస్కో ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత నలంద బౌద్ధ విశ్వవిద్యాలయం యొక్క శిథిలాలు, వీటిని కూడా యునెస్కో తన జాబితాలో చేర్చడం అనేది జరిగింది. ఢిల్లీలో హుమాయూన్ యొక్క సమాధి, ఎవరైతే మొఘల్ చక్రవర్తి బాబర్ యొక్క కుమారుడు హుమాయూన్ యొక్క సమాధి. తర్వాత కుతుబ్ మినార్, ఏదైతే కుతుబుద్దీన్ ఐబక్ చేత ప్రారంభించబడి ఇల్టుట్మిష్ చేత పూర్తి చేయబడిందో కుతుబ్ మినార్, దాని కట్టడాలు, మరియు షాజహాన్ నిర్మించిన ఎర్రకోట, ఈ 3 కూడా ఢిల్లీలో ఉన్నాయి. వీటిని యునెస్కో జాబితాలో చేర్చడం అనేది జరిగింది. గోవాలో చర్చెస్ అండ్ కాన్వెంట్స్ ఆఫ్ గోవా, ప్రసిద్ధి చెందినటువంటి చర్చిలు ఉన్నాయి గోవాలో, వాటిని కూడా యునెస్కో జాబితాలో చేర్చడం జరిగింది. గుజరాత్లో ఒక మెట్ల బావి, సోలంకి వంశానికి చెందిన రాణి నిర్మించినటువంటి రాణి కీ వావ్, తర్వాత చంపనీర్ పావ్గఢ్ ఆర్కియోలాజికల్ పార్క్, అహ్మదాబాద్ సిటీ, సింధు నాగరికతకు చెందినటువంటి ఒక ప్రధాన పట్టణం ధోలవీరా. దీనికి ఉన్నటువంటి చారిత్రక ప్రాధాన్యత దృష్ట్యా ఈ నగరాన్ని కూడా, ఈ ధోలవీర ప్రదేశాన్ని కూడా యునెస్కో జాబితాలో చేర్చడం జరిగింది. అహ్మదాబాద్ ఒక చారిత్రక పట్టణం, దాన్ని కూడా యునెస్కో జాబితాలో చేర్చడం అనేది జరిగింది. మధ్యప్రదేశ్లో బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ అట్ సాంచి స్తూపం, అది మౌర్యుల కాలం నాటి ముఖ్యంగా అశోకుడు నిర్మించిన సాంచి స్తూపం. రాక్ షెల్టర్స్ ఆఫ్ భింబెట్కా, మధ్యప్రదేశ్లోని భింబెట్కా గుహలు, ప్రాచీన మానవుడి యొక్క ఆనవాళ్ళు, చిత్రాలు కనిపిస్తున్నాయి. ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్, అంటే మీకు ఖజురహో టెంపుల్స్, ముఖ్యంగా చందేలుల కాలం నాటి టెంపుల్స్, ఇవి మధ్యప్రదేశ్లో ఉన్నాయి. వీటిని కూడా యునెస్కో జాబితాలో చేర్చడం జరిగింది. ఒడిశాలో కోనార్క్లోని సన్ టెంపుల్, ఇది గాంగ వంశానికి చెందిన నరసింహదేవ నిర్మించాడు. ప్రసిద్ధి చెందినటువంటి టెంపుల్ ఇది. దీన్ని బ్లాక్ పగోడా అంటారు. ఇది కూడా యునెస్కో జాబితాలో చేర్చబడింది. రాజస్థాన్లో కొన్ని ప్రసిద్ధి చెందిన కోటలు, హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్, తర్వాత ద జంతర్ మంతర్ జైపూర్లోని, కియోల్దేవ్ నేషనల్ పార్క్, తర్వాత జైపూర్ సిటీ, ఇవి 4 కూడా మీకు చేర్చబడ్డాయి. హిల్ ఫోర్ట్స్ కింద కొన్ని ఫోర్ట్స్ని అయితే 6 కోటలను అయితే గుర్తించడం అనేది జరిగింది. తమిళనాడులో గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్స్, చోళ కాలం నాటి ప్రసిద్ధి చెందిన ఆలయాలు, ముఖ్యంగా బృహదీశ్వరాలయం లాంటివి. తర్వాత
మహాబలిపురంలోని దేవాలయాలు పల్లవుల కాలం నాటివి. నీలగిరి మౌంటైన్ రైల్వే ఇది కూడా చేర్చడం జరిగింది. మీకు డార్జిలింగ్ రైల్వే లైన్, నీలగిరి మౌంటైన్ రైల్వే, తర్వాత కల్కా సిమ్లా రైల్వే మార్గం ఇవి కూడా యునెస్కో జాబితాలో చేర్చబడ్డాయి. ఉత్తరప్రదేశ్లో ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ అక్బర్ కాలం నాటి రాజధాని. ఇక్కడనే మీకు బులంద్ దర్వాజా ఉంది ఫతేపూర్ సిక్రీలోనే. ఆ జోధాబాయ్ ప్రసాదము ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. తర్వాత తాజ్ మహల్, షాజహాన్ నిర్మించిన తాజ్ మహల్ ఇవి మీకు యూపీ నుండి యునెస్కో జాబితాలో ఉన్నటువంటి ప్రధాన చారిత్రక కట్టడాలు. తర్వాత ఉత్తరాఖండ్ నందాదేవి అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఇవి కూడా మీకు ఉత్తరాఖండ్ నుండి యునెస్కో జాబితాలో చేర్చబడ్డాయి. ఇంకా తెలంగాణ నుంచి రామప్ప దేవాలయం ఏదైతే 1213లో కాకతీయుల కాలంలో మరి రేచర్ల రుద్రుని చేత నిర్మించబడ్డ ఒక ప్రధాన దేవాలయము రుద్రేశ్వరాలయం లేదా రామప్ప దేవాలయం. ఇది యునెస్కో జాబితాలో 2021లో చేర్చబడింది. వెస్ట్ బెంగాల్లో మౌంటైన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా డార్జిలింగ్లో ఉంది. సుందర్బన్స్ నేషనల్ పార్కు ప్రసిద్ధి చెందిన రాయల్ బెంగాల్ టైగర్స్కి నిలయం. శాంతినికేతన్ రవీంద్రనాథుని కాలం నాటి శాంతినికేతన్ ఇది 2023లో చేర్చబడింది యునెస్కో జాబితాలో. ఇవి వెస్ట్ బెంగాల్ నుండి ఉన్నాయి. కర్ణాటకలో హంపి, తర్వాత పట్టడకల్ 2023లో హొయసారుల కాలం నాటి టెంపుల్స్ హాలీబేడు, తర్వాత సోమనాథ్పుర ఈ టెంపుల్స్ని కూడా మరి ఇక్కడ యునెస్కో జాబితాలో చేర్చడం అనేది జరిగింది. నెక్స్ట్ మహారాష్ట్ర నుంచి అజంతా కేవ్స్, ఛత్రపతి శివాజీ టెర్మినస్ ముంబై, ఎలిఫెంటా గుహలు, ఎల్లోరా గుహలు, విక్టోరియన్ గోతిక్ అండ్ ఆర్ట్ డెకో ఎన్సెంబుల్స్ ఆఫ్ ముంబైలో నిర్మాణాలు ఇవన్నీ కూడా మహారాష్ట్ర నుంచి మరి యునెస్కో జాబితాలో చేర్చబడ్డాయి. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ నుండి గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ యునెస్కో జాబితాలో చేర్చబడింది. అండ్ సిక్కిం నుండి కాంచన్గంగా నేషనల్ పార్క్ సిక్కిం నుండి చేర్చబడింది. ఇవి మనకు యునెస్కో జాబితాలో ఉన్నటువంటి 42 ప్రదేశాలు, వాటి యొక్క ప్రాముఖ్యత. సో మళ్ళీ ఒక టాపిక్తో మీ ముందుకు వస్తాను. పోటీ పరీక్షలలో ఇవి చాలా కీలకమైనటువంటివి.